మొత్తానికి డిజిటల్ యుగంలో పిల్లల భవిష్యత్తు మానసిక ఆరోగ్యానికి కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ నిర్ణయం అమలు ఎలా ఉంటుంది, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే దారిన నడుస్తాయా అన్నది చూడాల్సి ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం కూడా ప్రకటించింది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో కర్ణాటక సీఎం సిద్దిరామయ్య కూడా ఈ యొక్క ప్రకటన కూడా విడుదల చేశారు. మొత్తానికి చూస్తే మొబైల్ వినియోగంతో కలిగే దుష్ప్రభావాలను పూర్తిగా సిద్దిరామయ్య ప్రస్తావించారు. ఎందుకంటే పిల్లలపై మొబైల్ ప్రభావం పడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో పూర్తిగా అడిక్ట్ అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా దీన్ని నివారిస్తే పూర్తిగా వారి భవిష్యత్తు బాగుంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి సిద్ధరామయ్య కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఈ నిర్ణయం తీసుకున్న దాని పట్ల చూస్తే మాత్రము సిద్ధరామయ్య ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా తెలిపారు. ఎందుకంటే పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే వారి భవిష్యత్తు పూర్తిగా దీనికి సంబంధించి తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రభావం పిల్లల పైన పడుతుంది. వారి జీవితం అంధకారంలోకి నెట్టేయకుండా ఈ యొక్క సోషల్ మీడియాకు దూరంగా ఉండే విధంగా కూడా ఈ యొక్క ప్రకటన కూడా ప్రకటించారు. మొత్తానికి దీనికి సంబంధించిన నేపథ్యంలో సిద్దిరామయ్య యొక్క ప్రకటన పట్ల పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా దీనికి చూసుకోవాలి, తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుందనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా కర్ణాటక ప్రభుత్వం యొక్క కీలక నిర్ణయం పట్ల కూడా దీనికి సంబంధించి కర్ణాటక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.